నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేనెక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగాను వదినా. నాకు ఈ సిటీకి ఏ సంబంధం లేదు. నా ఊరు జైసార్ ఊరు ఒకటే కావడం ఒకటే సంబంధం అయ్యుంటుంది అంతే. థ్యాంక్స్ వదినా, త్వరగా బదులు ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఇవ్వమని అడిగానా వదిన గారు? కానీ ఇవ్వాల్సిన బాధ్యత నాది కదా. అలాగే. సార్, లంచ్ అత్తిరిపోయింది సార్. కడుపు నిండా తిన్నాను. డబ్బున్నోళ్ల భోజనం కదా, అలాగే ఉంటది. భోజనాలు ఎలా ఉన్నాయి సార్? ఓ, మా స్వామి ఇప్పుడే నోటితో చెప్పాడు, మీరు తేంచి మరీ చెప్పకండి. అంటే నేను కాస్త భోజన ప్రియునిలా. ఇందాకే చూశాను, టేబుల్ మీద ఉన్న సగం డిషెస్ మీరే స్వాహ చేశారుగా. ఎనవే, మంచి భోజనం పెట్టారు. ఇప్పుడు ఒక కిల్లి ఉంటే బోలే ఉండేది. వచ్చింది. తీసుకోండి సార్. థ్యాంక్ యూ చారీ. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. కిల్లి ఎలా ఉంది సార్? బాగుంది కదండి? నువ్విచ్చిన కిల్లి కంటేనా? ఆ కిల్లి ముందు ఈ కిల్లి బోలాదూర్. ఆ విషయం మర్చిపోండి సార్. మర్చిపోయే విషయం అది. అబ్బాబాబాబా, ఎంత యాక్టింగ్ చేసావయ్యా. సార్, మా సార్ ఎక్కడున్నారు సార్? త్వరగా వెతికి పెట్టండి సార్. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నాకు చచ్చిపోవాలనుంది సార్. కాపాడండి సార్. మా చారి గారిని భలే ఇమిటేట్ చేశారుగా. మిమ్మల్ని కూడా చేస్తాను. వచ్చిన ఎమ్మకడు మాడ. నేను ఇందులోనే ఉన్నానే, నన్ను బయట తీయండి. మీ కడుపులు కాదా? ఓరి ఎమ్మని దెయ్యాన్ని పోతాన్ని కాదు, మనిషినే. పౌడర్ ప్రసాద్ని, చంద్రిక భరతని. మగవాళ్ల గొంతుని ఇమిటేట్ చేయడం కాదు సార్, చేతనైతే నా వాయిస్ చెప్పండి. పౌడర్ గారు ఇది పెట్టుకోండి. ఒరే పౌడరు, నువ్వు టెన్షన్ పడిందే చాలక నన్నెందుకురా టెన్షన్ పెడుతున్నావు? నీ బీపీని నాకెందుకురా తగిలిస్తావు? నువ్వు గమ్మునుంటే నా గుండె సేఫ్ రా. లేదంటే ఇద్దరం గోతులోనే ఉంటాం. మా మైండ్ వాయిస్ లో మీరెలా విన్నారు సారు? మా సార్ ఫేస్ రీడింగ్ చూసి వాయిస్ క్యాచ్ చేయడంలో ఎక్స్పర్ట్. సార్, మా అందరి వాయిస్ని ఎలా ఇమిటేట్ చేశారు సార్? 20 days నుంచి మీ దగ్గరే ఉంటున్నానుగా, అలా క్యాచ్ చేసేసా. ఓకే ఫైన్. జయ్ గారు ఎక్కడ? ఆయనతో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. సార్ని నేను పిలుచుకొస్తాను సార్. చారీ ప్లీజ్. ఏసీపీ గారు, జైతో మీకు పనేంటి? పర్సనల్గా మాట్లాడాలి.
నేను కూడా మీతో పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. ఆ, అలా పక్కకు రండి. వెళ్ళండి వెళ్ళండి సార్, వర్కౌట్ అవుతున్నట్టుంది. దరిద్రుడా, దయ్యంతో సర్కస్ ఏంటరా? అంటే మీరు మేడంని లవ్ చేస్తున్నారు కదా సార్? అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు లవ్ లేదు, కొవ్వు లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏదైనా ఇక్కడే చెప్పండి. పక్కకెందుకు? పబ్లిక్ అపార్థం చేసుకుంటారు. జైతో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే మీ సిస్టర్ మంగ గురించి. తను ప్రాణాలతో లేదు. అనవసరంగా జైని డిస్టర్బ్ చేయకండి. జై డిస్టర్బ్ అవుతాడా లేక మీరు డిస్టర్బ్ అవుతారా? మీకు కేసులు లేకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చోండి, అంతేగాని పాత విషయాలు తవ్వకండి. ఒక కేసుని పట్టుకున్నాక పాస్ట్ ఫ్యూచర్ అన్ని చూస్తాను మిస్ నిత్యా శ్రీనివాస్. వద్దే సిపి గారు, ఆ గొడవ వదిలేయండి. అదేంటి మేడం, మీ పెద్ద కూతురు మంగ బతికే ఉందని మీకు డౌట్ ఉందిగా? అది డౌట్ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. నో ప్రాబ్లం, నేను ఎంక్వైరీ చేసి క్లారిటీ ఇస్తాను. ఆ క్లారిటీ వచ్చే వరకు జైతో మీరు ఏ విషయం చెప్పకండి. మన డౌట్ నిజం కాదని తెలిస్తే జై చాలా అప్సెట్ అవుతాడు. మీ డౌట్ నిజమని తెలిస్తే అప్సెట్ అయ్యేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మేడం. మంగ బతికే ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు ఏసీపీ గారు. ఏ కొందరికో మంగ నచ్చకపోయినా ఎంతో మందికి మంగంటే చాలా ఇష్టం. వారి ప్రార్థనలే మంగని ప్రాణాలతో తిరిగి తీసుకొస్తాయి. అప్పటి వరకు దీన్ని సీక్రెట్గానే ఉంచండి. యా షూర్ మేడం, మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే జైకి ఏమి చెప్పను. బట్ ఎంక్వైరీ మాత్రం ఆపను. జై విషయంలో ఫెయిల్ అయ్యాను, కానీ మీ డాటర్ విషయంలో అస్సలు ఫెయిల్ అవ్వను. ఏంటి ఎస్జిపి గారు, నాతో ఏదో మాట్లాడాలన్నారంట? యాక్చువల్లీ ఏదో చెప్పాలనుకున్నాను, సారీ మర్చిపోయాను. బట్ ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మీరు అప్పుడప్పుడు మా ఇంటికి రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. రావాల్సిన పని ఉంది కూడా. మీతో టచ్లో ఉంటాను. ఈసారి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీని తీసుకుని రావాలి. ఇప్పుడు కూడా మా సార్ ఫ్యామిలీతో వచ్చారు సార్. కమిట్ అవ్వండి సార్, తప్పేముంది? అంతేంటవా? మీ ఫ్యామిలీ వచ్చారా? మా ఆంటీ అండ్ వుడ్ బి వచ్చారు. వాయము, ఈడేంటి చంద్రిక ఇంత డైరెక్ట్ అయిపోతున్నాడా? వాడికి పోయే కాలం వచ్చింది. నిత్య చూపుల్లో కాలి బూడిదవుతాడు. ఈ ఎక్కడ సార్, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు నా కంటికి మాత్రమే కనిపిస్తారు చారు, మిగతా వాళ్ళకి కనిపించరు. మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఏసీపీ గారు. నా చేష్టలు కూడా అలాగే ఉంటాయి. నేను అదో టైప్ అన్నమాట. వీడు రకమా అదో రకమా? ఇద్దరు గొంతుకు తగ్గ బొంతలండి. ఎనివే జయ్, మాకు మంచి భోజనం పెట్టారు. మళ్ళీ ఆ భోజనం కోసమైనా ఇంటికి నేను వస్తాను. ఇప్పుడు బయలుదేరుతాను. యా, యో వెల్కమ్.
అన్నట్టు మీ నెక్స్ట్ కేసు ఏంటి? అది పర్సనల్ కేసు సార్, బాగా స్టడీ చేయాల్సిన కేసు. మీరు పర్సనల్ కేసులు కూడా డీల్ చేస్తారా? నిన్నటి వరకు ఐడియా లేదు, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ రెస్ట్ ఇన్ పీస్లో ఉన్న ఒక క్యారెక్టర్ నన్ను హంట్ చేస్తుంది, వెతికి తీయాలి. ఎవరండి వాళ్ళు? చెప్తాను. ఓ భర్తకు దూరమైన భార్యని కలపాలనుకుంటున్నాను. ఓ కూతురి కోసం ఏడుస్తున్న ఓ తల్లిని ఓదార్చాలి అనుకుంటున్నాను. ఆ దేవుడు దయ ఉంటే అతి త్వరలోనే ఇవన్నీ జరుగుతాయి. ఇంట్రెస్టింగ్. కరకు కాకి మటన మానవత్వం ఉందని నిరూపించుకుంటున్నారు. కానీ ఇది కొందరికి ఇష్టం లేదు. బట్ వాళ్ళకి కష్టమైనా సరే నా పని నేను చేస్తాను. గుడ్ ఏసీపీ గారు, మీరెంత సిన్సియరో నాకు తెలుసు. మీరు ఆ కేసుని పట్టుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. ఆ కేసుని నేను సాల్వ్ చేస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరే. అదేంటి, నాకు ఆ కేసుకి సంబంధం ఉందా? ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మీకు నాకు రిలేషన్ ఉందిగా, నేను సక్సెస్ అవడం మీకు ఇష్టమేగా? ఆఫ్ కోర్స్ ఎస్. ఈ 20 days మీ డిపార్ట్మెంట్తో నా క్లోజ్నెస్ పెరిగింది. మీ కేసు వల్ల కూడా నాకు ఒకరితో క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. ఎవరండి వాళ్ళు? అన్ని వివరాలు అతి త్వరలోనే చెప్తాను. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తాను. ఈ ఇంటికి కొత్త కళ తీసుకొస్తాను. ఎవరు ఊహించని పనులు చేస్తాను. ఓకే, ఇంకా వెళ్ళొస్తాను. ఇంకా సెలవు. నమస్తే స్వామి. వాయము, ఈడో తిక్కలోడో మంచోడో అర్థం కావటం లేదు చంద్రిక. వీడు తిక్కలోడు కాదు, తెలివైనవాడు. మంచోడు కాదు, ముంచేవాడు. నిత్యకు సరైనవాడు. జేజీ, ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? ఏనుగే పెద్దదమ్మా. కాదు, చీమ పెద్దది. ఎలాగమ్మా? ఎలాగంటే ఏనుగు కంటే చీమ ముందు పుట్టింది. ఇప్పుడు ఇంకో జోక్ చెప్పనా జేజీ? జోక్స్ అన్ని జేజీకేనా బంగారం? నాకు చెప్పవా? మీరు కూడా వినండి. దివ్య చాలా బాగా చెప్తోంది జై. నిన్నటికి ఈ రోజుకి మీలో ఎంత మార్పు వచ్చింది బామ్మగారు? అంతా జై వచ్చిన వేళా విశేషం వదిన గారు. అంతేకాదమ్మా, ఈ పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు వయసే తెలియడం లేదు. ఇంకో 100 ఏళ్లు బతకాలనిపిస్తోంది.
వద్దు బామ్మగారు, మీరు అన్నేళ్ళు బతికితే మేము తట్టుకోవడం కష్టం. బామ్మగారు ఉంటానన్నా మీరు బతకనిచ్చేలా లేరే. ఎవరికెన్నేళ్లు ప్రాప్తం ఉంటే అన్నేళ్లు బ్రతుకుతారులే వదినా. పోయేవాళ్ళని ఆపలేము, ఉండేవాళ్ళని పొమ్మలేము. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు గానీ దివ్య బంగారం మంచి జోక్ చెప్పు. జై, దివ్య చెప్పే జోక్స్ కంటే ఇంకో మంచి విశేషం ఒకటి ఉంది జై. ఏంటి జేజీ? దివ్య వాళ్ళ అమ్మది మన ఊరేనంట. ఏంటి జేజీ నువ్వు చెప్పేది? అవునన్నా, దివ్య వాళ్ళమ్మ జానకీదేవిది దేవీపురమేనట. నిజమా బంగారం? నిజమండి. కావాలంటే మా అన్నయ్యని అడగండి. ఏంటబ్బి? అవునండి, మా అమ్మ ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగిందంట. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంకుల్. మొన్న నైట్ మీరు వస్తారని నేను ఆ వేప చెట్టు దగ్గరికి వచ్చానండి. చారుకేసి తీసుకొచ్చాడు, కానీ మీరు రాలేదు. ఆ ఊళ్ళో మీ ఇల్లు ఎక్కడా? ఇంటి గురించి చెప్తే మంగ గురించి తెలిసిపోతుందేమో చంద్రిక. ఎలాగోలా ఇంటి గురించి చెప్పకుండా ఆపుదాం. పంచాయతీ ఆఫీస్ ఉంది కదా అంకుల్, అవును, ఆఫీస్ ఉంది. ఆ దారిలో ముందుకెళ్తే మంగవాళ్ళ ఇల్లొస్తుంది. కాదు మేడం, ఆ ఇల్లు వేరే రూట్ లో ఉందండి. పంచాయతీ ఆఫీస్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలండి. అక్కడ మంగా మేడం గారి ఇల్లు ఉందండి. మా ఇల్లు కూడా అటువైపే, ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మీ ఇల్లు ఎక్కడ అభి? అక్కడే ఉందండి. అక్కడే ఎక్కడో ఉంటుందిలే జై. ఇప్పుడు ఆ ఇంటి గురించి ఎందుకు? చెప్పనివ్వండి ఆంటీ, తెలుసుకుంటే బెటర్ కదా. ఏందమ్మా బెటర్? ఆ ఇల్లు ఏమైనా అసెంబ్లీనా పార్లమెంటా? తెలుసుకొని ఏం చేస్తాం? తెలిస్తే తప్పేంటి? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అది మా టెన్షను ఇంటి గురించి కాదు, ఆ ఊరు గురించి. ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. మొన్న కూడా అలాగే జరిగింది. అవును, జై వచ్చాడని అందరం ఆనందంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఆ ఊరు గురించి, ఆ ఇంటి గురించి తెలుసుకోవడం అవసరమా? నిజమే జై, ఆ ఊళ్ళో మనకంతా చెడే జరిగింది. 5 తరాల కోడళ్లని పొట్టన పెట్టుకున్న ఆ మట్టి గురించి మనం మర్చిపోవడమే మంచిది. అక్కడ అందరూ చనిపోవటం ఒకెత్తైతే మంగ చనిపోవటం మరొకెత్తు. ఆ ఊరు మనకు పీడకల. లేదండి, మంగ ఇక టాపిక్ వదిలేసేయండి. ఒరే చారుకేశా, నువ్వు కూడా ఒక జోక్ చెప్పరా? మీ గురించి చెప్పరా నాన్నారు? ఒరేయ్, నిన్ను జోక్ చెప్పమన్నాను రా, నన్ను జోకర్ని చేయమనలేదు. పోనీ పౌడర్ అంకుల్ చంద్రిక ఆంటీ గురించి చెప్పనా? ఒరేయ్, మమ్మల్ని అందరినీ నవ్వించమన్నాను రా, నన్ను ఒక్కడే ఇరికించమనలేదు. మరి ఎవరి గురించి చెప్పమంటారు? నువ్వు ఎవరి గురించి చెప్పకరా, అసలు నువ్వు నోరే ఎత్తకు. అదే నాకు 10,000. ఏ దివ్య, ఈ ఇంటికి అభి ఎందుకు వచ్చాడు? ఇంకా ఏం చెప్పలేదు. కాసేపు అభిని ఏడిపిద్దామా? వద్దు చారుకేశా, అన్నయ్య ఫీల్ అవుతాడు. ఏం కాదు, కాసేపు ఆడుకుందాం. అన్నయ్యకి అలాంటివన్నీ నచ్చవు, కోప్పడతాడు. నేను చూసుకుంటాలే దివ్య, పద వెళ్దాం. ప్లీజ్ చారుకేశా, అన్నయ్య వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. అనవసరంగా అన్నయ్యని డిస్టర్బ్ చేయకు. ఏం కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. రా అభి,
ఏంటి? నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పు. నిజంగానే దివ్య కోసం వచ్చాను. ఓ అవునా, నేను ఇంకా జయంకుల కోసం వచ్చావనుకున్నాను. ఆయన కోసం అన్నయ్య ఎందుకు వస్తాడు? అన్నయ్య నా కోసమే వచ్చాడు. నీ కోసం వచ్చినట్టయితే నిన్ను చూసి వెళ్ళిపోవాలి, లేదా నిన్ను తీసుకెళ్ళిపోవాలి. మరి ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? అంకుల్కి ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు? అన్నయ్య నా కోసం ఇంట్లోకి వచ్చాడు, నా కోసం ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఓ అంతేనా? నేనింకా అభికి అంకుల్ అంటే ఇష్టమేమో, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో అనుకున్నాను.